ఓకే, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఒకటి తీసుకోండి. ఓకే, ఇక్కడ టైటిల్ పెట్టుకోండి, పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్, పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబుల్ స్క్రీన్ పెట్టుకోండి. కాబట్టి పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్, పార్క్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాము, అట్లాగే డిలీట్ చేస్తాము. మీకు అర్థమైంది, ఇప్పుడు చేసాము సేమ్ అలాగే. పార్క్ డాక్యుమెంట్ ఈజ్ పోస్టింగ్, ఈజ్ కాదు, పార్క్ డాక్యుమెంట్. ఓకే, టైటిల్ అది. ఓకే, నో ప్రాబ్లం. పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబుల్ స్క్రీన్, డబుల్ స్క్రీన్ లో పార్క్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. కింద రాయండి. ఈజ్ ఎందుకండి? ఓకే, టీ కోడ్ ఏంటి? F-65. ఇది టీ కోడ్ అనమాట. పార్క్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసి తర్వాత డిలీట్ చేస్తాం. F-65 అనేది పార్క్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయడానికి డైరెక్ట్ గా టీ కోడ్. ఓకే, ఇది ఉంచండి ఒకసారి. పోస్ట్ పార్క్ డాక్యుమెంట్, పోస్ట్ డాక్యుమెంట్ చెప్పాను కదా. ఓకే, ఇది డిలీట్ చేద్దాము. ఒక పని చేయండి, పోస్ట్ ఒక పార్క్ ఒక డాక్యుమెంట్ ని పార్క్ చేద్దాం. F-65కి వెళ్ళండి. అంటే ఒకటే కదా, ఎన్ని లేవు, అవసరం లేదు. F-65 వెళ్ళాలి. ఒక డాక్యుమెంట్ జనరేట్ చేయండి, ఇంతకుముందు చేసినట్టు సేమ్ కరెక్ట్ గా, రాంగ్ ఎంట్రీ రాకుండా చేయండి. సేమ్ రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఫిఫ్టీ ఇవ్వండి అకౌంట్. ఎంటర్. స్టార్ ప్లస్, సారీ మీకు స్టార్ అంటే తెలుసు, ప్లస్ అంటే తెలుసు. పైన డాక్యుమెంట్ లిస్ట్ లోకి వెళ్ళండి. టాప్ లో డాక్యుమెంట్ ఉంది కదా, వెళ్ళండి టాప్ లో. పార్క్ డాక్యుమెంట్, పార్క్ డాక్యుమెంట్ క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్ డాక్యుమెంట్ అనేది పార్క్ అవుతుంది. ఏమైంది? డాక్యుమెంట్ 35 NAJC వాస్ పార్క్డ్. డాక్యుమెంట్ అనేది పార్క్ అయిపోయింది ఇప్పుడు. సో దీనికి టీ కోడ్ కూడా సపరేట్ గా టీ కోడ్ ఉందండి. ఒక డాక్యుమెంట్ ని పార్క్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? F-65. ఓకే, F-65 లో మనం ఏం చేసాము? ఒక డాక్యుమెంట్ ని మనం పార్క్ చేసాము. తర్వాత డిలీట్ పార్క్ డాక్యుమెంట్, ఇది యాడ్ చేసుకోండి. టీ కోడ్ ఏంటి? డిలీట్ పార్క్ డాక్యుమెంట్, FBVO, డిలీట్ పార్క్ డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్ ఏదో ఒకటి ఇచ్చేయండి. FBV0, సారీ వివో కాదు, FBV0. ఓకేనా? ఇచ్చేసారు. FBV0కి వెళ్ళండి. సో ఇది పార్క్ డాక్యుమెంట్ నెంబర్ ఇదేనా? 35 సార్. 35 మన పార్క్ డాక్యుమెంట్ నెంబర్. ఇయర్ కూడా ఇవ్వండి, 2022 ఇచ్చేసాం ఆటోమేటిక్ గా. ఇచ్చిన తర్వాత డాక్యుమెంట్ లిస్ట్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. 1 minute ప్లీజ్, 1 minute. ఇక్కడ వేరే మెయిల్ వస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. కింద యూజర్ ఎవరు డిలీట్ చేశారో కూడా ఎంటర్డ్ బై ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి. ప్రాపర్ గా ప్రతిదీ ట్రాక్ అవుతుంది. అందుకే ఎస్ఐపిలో క్లాక్ సింబల్ మీద క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్. 35 ని మనం డిలీట్ చేస్తున్నాం. ఓకేనా? ఆ 35 అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. డబుల్ క్లిక్ చేయండి, దాని మీద ఓపెన్ చేద్దాం. ఇది ఈ డాక్యుమెంట్ మనం డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలంటే ఏం చేయాలి? మనం డాక్యుమెంట్ లోకి వెళ్ళాము, మనకి డైరెక్ట్ గా అక్కడ డిలీట్ అనే సింబల్ కనిపిస్తుంది మనకి. డిలీట్ చేసేయండి. ఎస్, డిలీట్ చేయమంటారని అడుగుతుంది. ఏమైనా వచ్చింది కింద? పార్క్ డాక్యుమెంట్ 35 NAJC 2022 డిలీటెడ్, అంటే డాక్యుమెంట్ అనేది డిలీట్ అయిపోయింది అనమాట. బ్యాక్ వెళ్ళండి ఒకసారి, బ్యాక్ వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయండి, చూద్దాం ఉందో లేదో. 35 అనేది బ్యాక్ ఎగ్జిక్యూట్.
చూసారా 35 అనేది డిలీట్ అయిపోయింది. అంటే ఏంటి, పార్క్ డాక్యుమెంట్ ని మనం డిలీట్ చేసాం. ఇట్లా పార్క్ డాక్యుమెంట్ ని డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఇది మొన్న చెప్పాలి, మర్చిపోయాను నేను, అందుకని ఇప్పుడు కవర్ చేశాను. ఓకే, ఇది ఒక చిన్న క్లాస్. పార్క్ డాక్యుమెంట్ ని ఈ విధంగా డిలీట్ చేసుకోవచ్చు. ఓకే రైట్, ఇది ఈరోజు సెషన్. రేపు మనం వేరే కాన్సెప్ట్స్ కూడా, అంటే రేపు ఏం చెప్దాము. ఓకే, నేను రేపు చెప్తాను డైరెక్ట్ గా మీకు. రేపు క్లాస్ ఉంటుందండి. కూడా ఉంటుంది కదా సార్ పార్క్ డాక్యుమెంట్ ని. ఏంటండి? పార్క్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయడం కూడా ఉంటుంది కదా. ఫస్ట్ post మనం చేయడం పార్క్ ఉంటుంది. చేసాము, డిలీట్ చేసాము, పోస్టింగ్ కూడా ఉంటుంది కదా. చేయొచ్చు. అది కూడా మన టీ కోడ్ ఒకటి ఇచ్చాను కదా, పార్క్ డాక్యుమెంట్ టీ కోడ్ అంటే ఎవరు గుర్తుంది, ఎవరు చెప్తారు? FB50 సార్. మీరు పార్క్ డాక్యుమెంట్, మనం ఒకసారి డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేసిన తర్వాత పార్క్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయొచ్చు. పార్క్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయొచ్చు. ఎలా చేయాలని మీకు చేయమని చెప్పినట్టున్నాను కదా నేను. సార్ చెప్పారు సార్ ఆల్రెడీ ఇంతకు ముందు. డాక్యుమెంట్ చేంజ్ కూడా చెప్పాను, FB02 లో చేయొచ్చు. ఓకేనా, అది మీరు చేసే సింపుల్ ఏముండదు అక్కడ. ఓకే, ఇది ఈరోజు సెషన్ అండి. రేపటి నుంచి కొత్త కాన్సెప్ట్ ఏదైనా స్టార్ట్ చేస్తాను, బీ రెడీ. ఓకే సార్